కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సార్, మా ఆయన కనిపించట్లేదండి. చెప్పండి, ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్నటి నుంచి. సరే, డీటెయిల్స్ చెప్పండి. ఎలా మిస్ అయ్యారు? నిన్న రాత్రి తిట్టానని అలిగి బండేసుకొని వెళ్ళిపోయారండి. నేమ్? హీరో హోండా స్పెండర్ ప్లస్. బైక్ నేమ్ కాదమ్మా, మీ ఆయన పేరు అది చెప్పు. అమ్మా, తరువాత సిగ్గుపడదు గాని ముందు మీ ఆయన పేరు చెప్పమ్మా. శేషు అండి. అయినా బయటికి పోయేంతలా ఏం చేసావమ్మా? అంటే నిన్న నైటు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను. అప్పుడు డాక్టర్ బాబు డైలాగ్ చెప్పే టైంలోనే ఈయన అన్నం పెట్టు అంటే ఇత్తడి చెంబిచ్చి తల పగలగొట్టాను. ఆ మాత్రం దానికి అలిగి వెళ్ళిపోవాలా? సరే, మీ ఆయన ఫోటో ఏమైనా ఉంటే చూపించండి. ఇదిగోండి. మీ ఆయన ఊరు బయట కాలువగడ్డ దగ్గర పడుంటాడు, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఏంటి, నిజమా? థ్యాంక్స్ అండి. హలో, ఫీజు ఇవ్వరా? ఓ, ఫీజా? తీసుకోండి. తాగుబోతు సచ్చినోడు ఎంత కంగారు పెట్టాడో. ఇంకెన్ని రోజులు చిల్లర కేసులు చెయ్యాలో. పద, టిఫిన్ చేద్దాం. కృష్ణ, నాకు ఒక డౌట్. అసలు అతను అక్కడే ఉన్నాడని నీకెలా తెలుసు? ఇందాక మనం వచ్చే దారిలో బైక్ ఆపామా, అర్జెంటుగా వస్తుందని అటు ఇటు చూసి చాటుగా పని కానిచ్చేద్దామని తుప్పల్లోకి వెళ్తే అక్కడ ఈ భార్య బాధితుడి అభాగ్యగా అది వినిపించింది. వాడి పిల్లం కొట్టిందని, మనసు నొప్పెట్టిందని, ఆ ఫ్రస్ట్రేషన్తో బాటిల్ ఖాళీ అయిందని నాకు అర్థమైంది. ముందుగా భయమేసింది, వాడిని చూశాక జాలేసింది, ఇదంతా తెలిసాక బాధేసింది. ఏదైతే ఏముంది, అక్కడ చూసిన వాడు ఏడిపే ఇప్పుడు మన కడుపు నింపుతుంది. సరే పదా, వెళ్ళి టిఫిన్ చేద్దాం.